బండితో ఇప్పుడు కుమ్మించేసి కాముతో మీద తొక్కేసి మా తాత ఆత్మ ఇప్పటికీ మా ఇంట్లోనే ఉంటారంటే. చనిపోయిన వాళ్ళే దేవుళ్ళు, బతుకున్న వాళ్ళు దయ్యాలు. సో హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. ఇక్కడికి వచ్చినారు కదా, ఈవిడే మా నానమ్మ. హాయ్. సో మనం ఈ సిరీస్ లో అన్ని అంటే హారర్ స్టోరీస్, దయ్యాల గురించి చూస్తున్నాం కదా. ఫస్ట్ మన ఇంట్లో నుంచి ఎందుకు స్టార్ట్ చేయొద్దు అని అనుకున్నాను. నిజంగా మీ లైఫ్ లో జరిగిన దయ్యం కన్నది మీరు చెప్పాలి. ఇప్పుడు దాకా అరుస్తారు గాయస్ నార్మల్ గా అయితే, ఇప్పుడు కెమెరా పెట్టుకుని అన్న మాట్లాడుతుంది. చెప్పవాలి ఏదో కొబ్బరి తోటలో ఊర్లో అని. కొబ్బరి తోటలో ఉన్నప్పుడు రాత్రి అయితే రాళ్ళు ఇసురు కొట్టడం సౌండ్ వచ్చేది. ఏడి రోజు ఇలాగ సౌండ్ వస్తుంది అని అనుకుంటే అప్పుడు ఇక్కడ ఒక దయ్యం ఉంది అని చెప్పారు. అయితే ఎవరు దయ్యము ఏటి, ఎవరు చచ్చిపోయారు, ఎందుకు ఇక్కడ దయ్యం అయిపోయి ఉన్నారంటే, మా చిన్న మామకి 6 పిల్లలు. 6 పిల్లల్లోని ఒక అమ్మాయి చనిపోయింది. ఆ చనిపోయిన అమ్మాయి మేనత్త కొబ్బరి తోటలో ఉంది. ఆ మేనత్త మీద ఆశ అమ్మాయికి. అయితే అక్కడే దయ్యం అయిపోయి ఆ అమ్మాయి మేనత్త ఇంటి దగ్గర తిరుగుతుండేదట. ఆ అమ్మాయి ఆ సంగతి తెలిసింది. రాళ్ళిసిరి కొట్టిన తర్వాత, ఏంటి ఇలా రాళ్ళిసిరి కొడుతున్నారు, ఎవరు కొడుతున్నారు, ఏంటి దయ్యం ఏంటి ఉంది, దయ్యం ఉంది, దయ్యం ఉంది, దయ్యం ఉంది అని అందరూ దయ్యం 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 అన్నారు. ఆ తర్వాత ఒకరోజు ఆ దయ్యాన్ని బాగు చేసిన మనిషిని తీసుకుని వచ్చారు. అప్పుడు ఆ దయ్యం కనపడలేదు. కనిపించకుండా ఉంటే ఇంట్లో మనుషులే రోజు రాళ్ళు ఇసురు కొడుతుంది కదా అనుకొని ఒక మట్టి కుండ పట్టుకొని ఒక గోడ నుంచి కూర్చున్నారు. ఎప్పుడైతే ఒక నీడలాగా తెల్లగా కనిపించిందో, ఒక రాయి ఇసిరిందో, ఎక్కడైతే నీడ కనిపించిందో ఆ నీడ దగ్గర ఈ మట్టి కుండ పట్టుకొని కొట్టారు. నీడను కొట్టారు, మనిషి కాదు. ఆ నీడ మీద కొట్టేశారు. కొట్టిగానే అది అప్పుడు కనిపించలేదు, ఇంకా ఇంకా రానివ్వలేదు, మరి వెళ్ళిపోయింది. అలాగా దయ్యానికి పోయిన కుండ, మట్టి కుండ అలాంటివి పెడితే దయ్యం రాదు. లేదని అంటే అలా కనిపించినప్పుడు కొండతో కొట్టినా పోతుంది. ఎందుకంటే కొండ దానికి భయం. కొండలంటేనా? చచ్చిపోయిన సాగు వెనకాల ఒక మట్టి కుండతోని ఏదో ఒకటి పట్టుకొని వెళ్తారు, అగ్గి పెడతారు. అలాగ అగ్గి పట్టుకొని వెళ్తారు. చిన్న కుండలోనే, చిన్న దాకలోనే, ఒక మట్టి కుండలోని ఏవేవో పళ్ళు, కాయలు, పువ్వులు, గివ్వులు ఏవేవో పట్టుకొని వెళ్తారు. పట్టుకెళ్ళి ఆ శవంకి వచ్చి అక్కడ అవన్నీ తీసి ఆ కుండతోని నీళ్లు పోస్తారు. చుట్టూ ఉన్న శవం చుట్టూ తిప్పుతారు. తిప్పి ఆ కుండ పడేస్తారు దబ్బమనేసి. అదే అన్నమాట కుండ అంటే. దానికి భయం. అంటే ఇప్పుడు సమాధానానికి కదా కొండ పట్టుకొని వెళ్తారు కదా, అంటే దయ్యం రాకూడదనా? తిరిగి మళ్ళీ అది రాకూడదు, ఇంటికి ఆత్మ రాకూడదని. కొట్టకపోతే ఇంటికి వచ్చేద్దా? ఆశ. ఆవిడ పుట్టింది, పెరిగింది, మిసిలింది, ఉన్నది, చుట్టాలు, పిల్లలు, తల్లులు, అందరూ బంధువులు. ఆశ ఉంటుంది కాబట్టి వస్తుంది. ఎవరి మీద ఆశ ఉంటే వాళ్ళ మీద పడుతుంది. ఎవరు కావాలనుకుంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతుంది. దీని తోడు ఎలాగా చంపేసి. ఆత్మ పట్టుకోలేదు కదా, అలా చంపేది దూరిపోద్ది. ఇది మీ ఫ్యామిలీ వాళ్ళలోనే జరిగింది. సొంత చిన్న మామ కూతురు ఆ అమ్మాయి నాకు. రెండోది, ఈ చనిపోయిన మనిషికి 2 బొట్టల వేళ్ళు కట్టేస్తారు సాగు తీసుకెళ్ళేటప్పుడు. ఎందుకని అంటే ఒకవేళ ఆశ తీరక తను రావాలనుకుంటే ఈ కాళ్ళు కట్టేసిన దాని మీద రాలేక కొంత దూరం వచ్చేటప్పటికి తెల్లవారిపోతుంది. తెల్లవారిపోతే అది చేరలేదు కదా, తిరిగి వెళ్ళిపోద్ది. దాన్ని ఎక్కడ దాని జాగా అయితే అక్కడికి వెళ్ళిపోతుంది. అయితే 2 బొట్టల వేళ్ళు చచ్చిపోయినప్పుడు కట్టేస్తే ఆత్మలు ఇంటి వరకు రావు. వాళ్ళు రావాలనుకుంటారు, రాకుండా ఉండాలనే కట్టేస్తారు 2 వేళ్ళును. బలవంతంగా చనిపోతే మట్టుకు అలాగే వస్తాయి.
పగల మీద బలవంతంగా చనిపోతే తనకి ఎవరి మీద శత్రుత్వం ఉందో, లేకపోతే ఎవరి మీద ప్రేమ ఉందో, లేకపోతే ప్రేమించినోడు మోసం చేసినా, కన్న పిల్లలు చూడకపోయినా, ఏ ఒక్కటైనా సరే తనకు బాధ ఉన్నా ప్రేమ ఉన్నా వస్తుంది. అందుకని అలాంటివి రావద్దని చెయ్యొద్దని మూలలోని ఫోటోలు పెట్టుకొని కొత్త బట్టలు పెట్టి పరమాన్నాలు పెట్టి ఏంటి అన్నీ పూజలు చేసి వాళ్ళకి మనశ్శాంతిని చేస్తారు. ఆ చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా పెట్టుకుంటారు కొంతమంది. ఇంకా నువ్వు లైఫ్లో ఇంకేమైనా దయ్యాలని చూడటం కానీ అలా చూడడం ఇంకా నాకు మీ డాడీ పుట్టక ముందు ఎప్పుడు కూడా ఆపరేషన్ అయిపోతుండేది. అయిపోతుంటే ఏంటి ఎలాగ అయిపోతుంది అని అనుకుని చూపించారు. చూపించితే గాలి పట్టుకుంది. అది ఎప్పుడు అంటే ఇదిగో ఈ పిల్ల మా బంధువుల అమ్మాయి ఎప్పుడైతే రాళ్ళు ఇసురుతుంది చేస్తుంది అనేటప్పుడు అదే ఏమో అనుమానం మీద తీసుకెళ్ళి తాయెత్తులే కట్టించి బాగు చేయించారు. ఆ తర్వాత ఒక అతను ఒక కొండోడు వచ్చాడు. ఒక కొండోడు వచ్చి ఇలాగమ్మ అలాగమ్మ అని అనుకునేవన్నీ చెప్పి ఎక్కువ కందిష్ట ఉంది, గోడ ఉంది, అలాగుంది అలాగుంది అవన్నీ చెప్పి మీ తాతకి ఏడు చేశాడంటే ఒక బంగారు తాయెత్తు కుడి చేతికి నరం పెట్టేశాడు. ఈ నరంకి పెట్టేశాడు, ఎక్కువ తోసాడు నరానికి. తాయెత్తే ఎవరికి? మీ తాతకి. ఎవరు ఏమి చేయకుండా గాలి ధూళి రాకుండా ఏమవకుండా పెట్టేస్తే అది ఎక్కడికి వచ్చేది? అక్కడికి వచ్చేది. నడిచేది నరంలోనే. తాయెత్తే బంగారం తాయెత్తు లోపల ఏమయ్యేది కదా మరి ఏమవుతుంది అని అనుకోని చూసేదాన్ని నువ్వు. నేను దగ్గరే కదా ఉన్నాను, ఎవరిని ఉండేవారు కదా. అలా రోజంతా ఉండి కిందకి పాకిదా? అది ఒంట్లో ఉండిపోవడమే, ఇంకా అతని లైఫ్ లో ఉండిపోవడమే, ఇంకా అది తీయడానికి లేదు. ఇంకా తీయడం కానీ హాస్పిటల్కి వెళ్ళడం కానీ నొప్పి పెడుతుంది అనడం కానీ లేదా బ్లడ్ బ్లాక్ అయిపోయింది ఇక్కడ అడ్డీసింది అది కానీ ఏ ఒక్కటి లేదు తనకి. అదే నా బ్లడ్ ఎలా నడుస్తుందో ఇక్కడ ఎక్కించాడు, ఆ తర్వాత ఇక్కడ చూపించాడు. నొప్పి పెడుతుందంటే లేదు, గొట్టంలో ఇలా దొరికింది. అదైన తర్వాత ఏటైంది? అదే అలాగైన తర్వాత ఒకసారి మళ్ళీ గాలి ఏదో పట్టుకుంది నాకు. అప్పుడు ఒక పాస్టర్ వచ్చారు. పాస్టర్ వచ్చాక మేము పలానా దగ్గర ప్రార్థన పడుతున్నాము ఐటీ జంక్షన్ దగ్గర, మీరు అందరూ రండి అని అంటే నాకు గాలి ఉన్నదని తెలియదు. మామూలుగా నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత తను ప్రేయర్ చేస్తుండగాను నేను ఎలా ఊగుతున్నానట. అప్పుడు అతను నా తల మీద చెయ్యేసి జుత్తు పట్టుకొని ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అన్నీ అడిగితే చెప్పిందట. నేను తీసుకెళ్ళిపోదామని వచ్చాను, నాకు ఇష్టం అనేసి అనుకొని, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, వదులుతావా లేదా, వెళ్ళిపోతావా లేదా అని ఇష్టం వచ్చినట్టు కొట్టారట. ఆ తర్వాత వెళ్ళిపోతాను అన్న తర్వాత పడిపోయినట్టు. అక్కడ ఐటీ జంక్షన్ దగ్గర, ఇక్కడ గంజరపాలెం ఐటీ జంక్షన్ చేశారు నాకు. అలాగా నీకెందుకు పట్టుకుంది అది? తల స్నానం చేసుకొని ఎండప్పుడు ఎలా పెర లేకుండా ఎక్కడికైనా వెళ్ళడం, జుత్తులు పోసుకొని ఉండడం కానీ, బయట నుంచి వచ్చినప్పుడు కాలు కడుక్కోకపోతే అలాంటివి వస్తాయి. ఇంకా గాలిలో తిరుగుతుంటాయి, మన కంటికి కనిపించవు కదా అవి, కానీ పట్టుకుంటాయి, ఆవరించేస్తాయి. అట్లకి కావాలా, మన ఒంట్లో బ్లడ్ కావాలా, బ్లడ్ రక్తం పీల్చేస్తాయి. ఆ తర్వాత పేడ కళ్ళు వస్తాయి, కాళ్ళు చేతులు పీకుతాయి. అలాంటివన్నీ సిమ్టమ్స్ కనిపిస్తాయి. నెలసరి అయ్యేటప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది, అయ్యేటప్పుడు కడుపులో పెయిన్ వస్తుంది. మనం ఏంటంటాం, ఏ టాబ్లెట్ వేసుకోవడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, లేకపోతే 2 రోజులు ముసుగుతా అనడం. మా ఊర్లోని బొబ్బిల్లోని మా నాన్న వాళ్ళమ్మ పేరు అచ్చమతిరి, అచ్చమ్మ, ముసలిదాయి కాబట్టి మతిరి అంటారట. మీ అమ్మ పేరు? మా నాన్న వాళ్ళమ్మ. మీ నాన్న
మా నాన్నమ్మ. నీ నాన్నమ్మ? మా నాన్నమ్మ బొబ్బిల్లో. అయితే ఏం కావాలన్నా సరే, ఏం కావాలని ఇంట్లోని కావలసిన వాళ్ళకి ఏమైనా ఇంట్లో లేకపోతే అవి మోసుకొచ్చేదట. రాత్రి రాత్రి ఇంటి నిండా పోగు పెట్టేసిదట. చనిపోయిన మనిషే. మీ నాన్నమ్మ ఏం కావాలన్నా తీసుకుని వచ్చిదా? చనిపోయిన మనిషి అలా తీసుకొచ్చింది? అదే గాలి అయిపోయే గాలి, దయ్యమే. మనిషి కనిపించేది కాదు. పిల్లలకి ఏం కావాలన్నా మా నాన్నమ్మకి 4 కొడుకులు, 4 కూతుర్లు. ఆవిడ చనిపోయిన తర్వాత అందరూ ఎవరు ఇంట్లోని ఎవరికి ఏది కావాలన్నా సరే, ఇల్లు అలకాలంటే మట్టి పేడ కావాలి. ఆ తర్వాత గోడలకి ఊరుపులు రాసేవారు, ఎర్రమట్టి ఊరుపులు, పెయింట్ లాగా, బోర్డర్ లాగా. అలాంటివన్నీ రాత్రి రాత్రి తెల్లారేసరికి ఇంట్లో పోగులైపోయి ఉండేవట. ఎలాగొచ్చింది అని ఏ కొడుకింటికి కావాలంటే ఆ కొడుకింట్లో అన్నీ రెడీ చేసేసిదట. చనిపోయినా సరే కొందరు అంటారు చనిపోయిన వాళ్ళే దేవుళ్ళు, బతుకున్నోళ్ళు దయ్యాలు. బతుకున్నోళ్ళు అలాగా పీక్కొని తినేస్తారు. అది కావాలి, ఇది కావాలి, ఇది పెట్టలేదు, అది పెట్టలేదు అని పీక్కొని తింటారు. చచ్చినోళ్ళు సాయం ఉంటారు వెనకాల. పూర్వం అని చచ్చిపోయినోడికి తలంచుకొని ఫోటోకి దండం పెట్టుకొని ఇల్లు కదిలి బయటకు వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు సాయం ఉంటుంది ఎప్పుడూనూ. ఎవరు ఇప్పుడైనా సరే ఒక చావు దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడతారు, దండ వేస్తారు మెడలోని, కాలుకి దండం పెట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళు సాయం కావాలి, వాళ్ళు తోడు ఉండాలి. వీళ్ళకి వాళ్ళు ఏమి చేయకూడదు. అందుకనిసి దండం పెట్టుకుంటున్నారు. మరి డాడీ ఏమొచ్చి అప్పుడు మీ తాత దయ్యం అయిపోయి ఇంటి దగ్గర తిరుగుతాడు అంటారు. మీ తాత మట్టుకుంటాడు, ఇంట్లో మెట్ల మీద ఉంటాడు ఎప్పుడు. గైస్ మా తాతయ్య ఎప్పుడు చచ్చిపోయాడు? 2007. 2007లో చనిపోయారు. అది కూడా ఎక్కడ కాదు, ఎక్కడ కంచరపాలెంలో చనిపోయారు, కప్పరాడ. అక్కడ నుంచి మేము అక్కడ నుండి ఒక్కొక్క ప్లేస్ మారుకొని ఇక్కడికి వచ్చాం. పెందుర్తి, చిన్న ముసలివాడ వచ్చా. ఇక్కడికి కూడా మా తాతయ్య ఆత్మ వస్తుందంట. వస్తుంది అంటే ఎందుకు వస్తుంది అంటే తన సొంతంగా కట్టించిన ఇల్లు అమ్మ ఇది. తన కట్టించారు ఇల్లు. అప్పుడు దుత్తాడ అనేసి ఒక పంతులు గారు ఈ సైటు కొనుక్కోవడానికి అతనికి ఇష్టం లేదు. పోర్టులు అందరూ కొనుక్కున్నారు. ఒక్క మొక్క ఉండిపోయింది. ఈ ఒక్క మొక్క ఉండిపోతే మా కొడుకు ఏటని కూడా అంటే మా అబ్బాయి లతీషు, డాడీ పెద్ద మేడ కట్టు డాడీ, మేడ కట్టి కుర్చీ వేసి కూర్చోబెట్టి నాకు ఫోటో తీసి, అప్పుడు ఆ ఇంట్లోనే నాకు కుర్చీ వేసి కూర్చోబెట్టి ఫోటో తీసి, ఇదిగోరా నీకు ఇల్లు అనేసి అంటే నేను నమ్ముతాను, లేకపోతే నీకు నేను నమ్మను అనేవాడు. చిన్న అందరూ తీసేసుకుని తర్వాత రైలు ట్రాక్ పక్కన అనమాట, రైల్వే స్టేషన్కి 2వ వీధి మాది. ఇక్కడ దొరికింది, తీసుకున్నారు. ఇక్కడ తీసుకొని గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఒక ఇల్లు అద్దెకి తీసి వాళ్ళ అమ్మ నాన్నకి ఆ ఇంట్లో పెట్టి, ఇక్కడే అద్దెకి బోరింగ్ ఉంది కదా, స్కూల్ ఉంది కదా, గవర్నమెంట్ స్కూల్. ఆ గవర్నమెంట్ స్కూల్లో ఇల్లు అద్దెకి, స్కూల్ పక్కన ఇల్లు. అప్పుడు స్కూల్ లేదు. ఆ ఇంట్లోనే అద్దెకుండి మా అత్త మా మామ అద్దెకుండేవారు. ఇక్కడ ఇంటి పని చేయించేవారు. వాళ్ళ అమ్మ నాన్న ప్రీతి ఎక్కువ. అమ్మ నాన్న అంటే తన ప్రాణం. అమ్మకి నాన్నకి అన్నం తినిపించి చెయ్యి కడిగి మూతి కడిగి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టేవాడు. ఏంటి మళ్ళీ బట్టలు మాసిపోయిన బట్టలు దుప్పట్లకి ఇప్పుడు డ్యూటీకి తీసుకొని వెళ్ళిపోయి ఉతికి తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఆరబెట్టేవాడు. ఉతికేవాడు. ఏంటి పేడ దొరకదేమో, పేడకి ఎవరు వెళ్తారు పేడ తేరనేసి క్యారేజ్ పట్టుకెళ్ళి క్యారేజ్ కప్పుల్లో పేడ ఎత్తుకొని క్యారేజ్ పట్టుకొని వచ్చేవాడు. ఎందుకు మరి అలికేసి ముగ్గులు పెట్టుకోవడానికి ఆటికి. అలాగా మరి ఇది ఆడవాళ్ళు చెయ్యాలా, ఇది మగవాళ్ళు చెయ్యాలా, ఈ పని చెయ్యకూడదు, నేను ఒక ఎంప్లాయీని అనే ఇదే అతనికి ఉండేది కాదు. గ్రేడ్ 1 అతను గ్రేడ్ 1 ఆఫీసర్.
అతను దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు తనకు ఆశ ఉంటుంది కదా. 250 రూపాయలు ఇల్లు, 2 పోర్షన్లు 250, 250, 500 రూపాయలు నెల అయ్యేసరికి వచ్చి 500 వాళ్ళ దగ్గర తీసుకొని ఒక షాంపూ బాటిల్ కొనుక్కొని తాగేసి వచ్చేసేవాడు. మాకు దూరం అనేసి మేము రాలేదు. షాంపూ బాటిల్ ఎందుకు? షాంపులు మందు శాంపులా బాటిల్ తాగేసి తాగడానికి ఆ డబ్బులు పనికొస్తాయి అనుకొని ఖాళీ గిల్లు వదులుకోలేక 250కి 250కి అందుకిచ్చి అప్పుడు మరి మేము ఇక్కడే ఉంటున్నాం కాబట్టి అతను కట్టించిన ఇల్లే కాబట్టి పునాది అతనిదే కాబట్టి ఆయన వస్తారు ఉంటారు ఇంట్లో. ఇక్కడ ఇంట్లో ఉంటాడు, ఇప్పటికీ ఉంటాడు. మా తాత ఆత్మ ఇప్పటికీ మా ఇంట్లోనే ఉంటాడు. సాయం ఉంటాడు, ఎప్పుడు పిల్లల వెనకాలే ఉంటాడు, పిల్లలతోనే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా సరే గేటు దగ్గరే ఉంటాడు, సిగరెట్ తాకునే కూర్చుంటాడు, నాకు కనిపిస్తుంటాడు. కనిపిస్తాడు, ఇప్పుడే కనిపిస్తాడు. ఈ రోజుకి కనిపిస్తాడు. అప్పుడు మా చిన్నదాయి మా యామ్ని భుజం మీద తిట్టుకొని డ్యాన్సులు వేసి కొండూరు యామ్ని 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 అనుకుని ఆకాశం అంటే ఇలాగ చూసి దాగుండిపోవాడు, ఇలాగ చూసి ముగ్గులు ఇలా పైకి చూసి. కాదు మరి ఇప్పుడు తాతతో ఉన్నాడు కదా, ఏమైనా హామ్ చేయడం కానీ లేదంటే ఎప్పుడైనా కనిపించడం కానీ భయపెట్టడం కానీ అలాంటివి ఏం చేయడు. అలాంటివి ఏం చేయడు. రాత్రి మాత్రం అక్కడే ఉంటాడు. మరి నువ్వు ఒక్కొక్కసారి మాట్లాడతావు కదా తాతతో? మాట్లాడతానని అనుకుంటే తాత తమ్ము కొట్టుకొని ఉంటాడు, కాలు ఇలా ఈడ్చుకొని ఇంట్లోని ఆ చివరి నుండి ఈ చివరికి నడుస్తుంటాడు. సౌండ్ నాకు వినిపిస్తుంది. నాకు అతని నాటకం నాకు తెలిసింది కాబట్టి ఆ ఇంట్లో తిరుగుతున్నావా తిరుగు అంటాను. ఒకదానన్నా నాకు భయం లేదు. అంత పెద్ద బిల్డింగ్ అయినా ఒకదాన్ని ఉంటాను, అతను తోడు ఉంటారు, భగవంతుడు తోడు ఉంటారు, నాకు భయం అనేది ఉండదు. నడుస్తాడు, ఇలా తిరుగుతుంటాడు, కింద ఉంటాడు. నీకెప్పుడు సౌండ్ వినిపించింది? నేను పడుకున్నప్పుడు నేను ఒక్కొక్కసారి నాకు నిద్రలో నాకు తెలివి వచ్చినా నడుస్తున్నట్టుగా దమ్ము కొడుతున్నట్టుగా. అలాగా మా తాత చేసిన కొన్ని విచిత్రమైన పనులు చెప్తాయి. బాబు ఇలాగున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటాం కదా, అలాంటి పనులు చెప్పు. అలాంటి పనులు చెప్పాలంటే బోల్డ్ ఉందమ్మా. సిగ్గు పరుగు పోద్ది. ఇప్పుడు చెప్పింది సిగ్గు. రాత్రి 11 అయినా సరే మాంసం కూర ఉండాలి. మరి నా ఎవరైనా నీసు లేనిది దిగదు, ముద్ద దిగదు, నీసు ఉండాలి. ఉపవాసం అంటే చేయడు, తాగడం తినడం. మరి ఎవరిని బాధించే ఇది ఉండదు. నా వరకు వస్తే మట్టుకు సోగు చేసుకోవాలి, పారాని ఉండాలి, కాలుకి పాపిడిలో చిందూరం ఉండాలి, స్టెప్ పెట్టుకోవాలి, నాకు ఉండాలి. అవన్నీ నీట్గా నేను అలా పెట్టుకోవాలి. తర్వాత అతనికి కూడా పారాని పెట్టాలి, కాలుకి గోరింటాకు పెట్టాలి, చేతికి. అతనికి ఇష్టం అలాగా. మళ్ళీ ఎక్కడికైనా వెళ్తే ఇద్దరు కలిసి వెళ్ళామంటే నేను ముందు వెళ్ళిపోవాలా, వెనకాల అతను రావాలి. రాస్తే నేను తెల్లగుంటాను, అతను నల్లగుంటాడు. అయితే అది అనేసి అనుకొని అలాగనమాట. తర్వాత తల పండిపోయి ఉంటుంది, రంగు పడదు. రంగు వేసేసుకుంటే సీతాల పండులాగా ఇడిపోయిద్ది గుర్రంతో. మళ్ళీ తిన్నగా హాస్పిటల్కి వెళ్ళిపోయి అవన్నీ మళ్ళీ చేసుకొని క్లీన్ చేసుకొని అప్పుడు మళ్ళీ వచ్చేవు. నీకు ఎందుకు ఇప్పుడు రంగు వేసుకోకపోతే ఎందుకు అంత ఇబ్బంది అంటే ఒప్పుకుంటూ కొడతారు. నా డ్యూటీలో ఉన్నంతుండగా ఒకవేళ వస్తే మీ ఆయన వచ్చారు, అమ్మాయి ఎవరైనా చూసి అనేవారు, ఎవడు వాడు అటు వాడు అటు వచ్చిన కర్రీ వాడు మా ఫ్రెండ్స్ అందరూ ఎందుకు ఎలాగ అంటున్నారు, నల్ల బంగారమే అని దాన్ని నేను. మళ్ళీ నేనే ఇంటికి వచ్చాకే టీ తాగాలి ఇద్దరం కలిసి. నేను అక్కడ తాగకూడదు, ఆయన తాగడం. ఆయన మందు అయితే తాగుతాడు కానీ టీ అయితే ఇద్దరు కలిసే తాగాల.
ఒక్కరు పెట్టుకుంటే ఎక్కువ అయిపోద్ది కదా మరి, ఆ. అందుకే ఇద్దరే సరిపోద్ది. ఆ. ఇక ఆత్మ తలంచుకున్నాం ఈ వేళ ఇట్లా. అయితే దయ్యాలు ఉన్నాయా లేవా? దయ్యాలు ఉండొచ్చు, ఉండొచ్చు. ఉండొచ్చు. వాటికి చనిపోయిన వాళ్ళకి వాళ్ళ పాలన చెయ్యకుండా వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసేటప్పుడు వాళ్ళు గాలి అయిపోయి దయ్యాలు అయిపోయి అది గైస్ దయ్యాల స్టోరీలు. ఇప్పుడు మా నాన్నమ్మ చెప్పిన దయ్యాల కథలు అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మాకు ఎప్పుడో కదా, ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, గుర్తులేవు చాలా మట్టుకు. ఇప్పుడు మా నాన్నమ్మ ఇలా వెళ్ళిపోగానే కామకి వెళ్ళిపోద్ది. ఎందుకు ఇద్దరు అయిపోయి